పడుకోబట్టి ఇంకా దొంగలు వస్తారు. టైం ఎంత తెలుసా? టైం ఎంతైనా ఈరోజు పడుకోండి. వాళ్ళు వచ్చారనుకో అన్ని దగ్గర పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నావు దగ్గర? కత్తులు, ఇది ప్లాస్టిక్ పైపు. కర్ర అంటే ప్లాస్టిక్ పైపు కూడా తెచ్చావు. అసలు ఇంట్లో అరేంజ్మెంట్స్ ఏం చేసావు చూస్తాను. ఓసి నీ తెలివి తగలయ్యా. తలుపులు కుర్చీలు అడ్డం పెట్టా. దొంగలు వచ్చేదాన్ని సౌండ్ వచ్చింది. ఏం చేస్తారు? సౌండ్ వస్తుంది కదా. ఇక్కడ కబోర్డ్ లో ఆయిల్ డబ్బా ఉంది. ఈ రూమ్ లోకి రాకుండానే ముందుగానే ఆయిల్ పోసేస్తాను. ఎక్కడ కబోర్డ్ లో ఉంది? ఇక్కడే ఉంది. అలా అక్కడ డోర్ సౌండ్ ఉంది కదా లోపల. మరి ఇంకో ఆయిల్ డబ్బా తీసుకో లోపల రా. సర్ఫ్ లిక్విడ్ కూడా వేస్తాను. అది వేస్తే ముందు జాగ్రత్త. ఇంకెందుకు వంటగది మొత్తం బెడ్రూమ్లో చదువు మనం బయటికి వెళ్దాం. లిక్విడ్ వేసామనుకో కింద అది జారిపోయి కింద పడిపోతారు. సో ఇది వేస్తాను కింద. అందుకని అన్ని పెట్టుకుంటా. ఏం చేస్తున్నావే? ఎందుకు? ఇది ఎలా ఆన్ చేసి పట్టుకొని తిరిగి పెట్టామనుకో అంతే, ఇంకా షాక్ కొట్టి కింద పడిపోతారు. ఆ పక్కన ఇంకొకడు ఉంటాడు కదా, వాడు వచ్చినప్పుడు మనం సర్ఫ్ లోపల బాత్రూంలోంచి బకెట్లో నీళ్ళు ఎక్కువ పట్టేసి ఉంచుదాం ముందే. వాళ్ళు రాగానే సౌండ్లు అవుతున్నాయి అనుకో, ఆ బకెట్ నీళ్ళలో ఆయిల్ సర్ఫ్ లిక్విడ్ అంతా పోసేసి కింద నుంచి ఇలా పోసేద్దాం. తడి ఉంటుంది కదా, జారిపోతారు. తడికి హీటర్ పెట్టినా కూడా వాడికి షాక్ కొట్టింది. అప్పుడు రాలేదు కదా లోపలికి. ఈ లోపు మీ నాన్నకి ఫోన్ చేయి, శ్రవంతి ఆంటీకి ఫోన్ చేద్దాం. లక్ష్మి ఉంది కదా అపార్ట్మెంట్లో పనమ్మాయి, ఆ అమ్మాయికి ఫోన్ చేయి. అలా ఆయన వస్తాడు. ఈలోపు పోలీసులకు ఫోన్ చేద్దాం, అందరూ వచ్చేస్తారు. అప్పుడు 10 నిమిషాల టైంలో అన్నీ ముందు వచ్చేస్తారు. ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు? ఎందుకు ఇప్పుడు నిద్ర పోయి ఉందా లేదా?